హాయ్ హలో అండ్ వెల్కమ్ టు రారండో వేడుక చేద్దాం పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్. సాధారణంగా పైసా వసూలు ఎప్పుడవుద్ది? ఓ మంచి సినిమా వస్తే ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయితే పైసా వసూలు అవుతుంది. అలా బాగా పైసా వసూలు చేసిన సినిమా తొలి ప్రేమ, నా బాగా ఇష్టమైన సినిమా. అలా హీరోయిన్ రావడం, టికెట్లు అలా వేయడం, హీరో చూసి ఫ్లాట్ అవడం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే క్లైమాక్స్ ఇంకా చాలా అద్భుతంగా ఉంటుందండి. అలా వెళ్ళిపోతుంటే అమెరికా ఎయిర్పోర్ట్ లో ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేయడం, సేమ్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు రాబోతున్న ఇద్దరికి అదే జరిగిందంట. హ్యాపీగా వెళ్ళిపోతూ ఆగి ఐ లవ్ యూ అని చెప్పి వెళ్ళిపోయాడు. అంటే అప్పటి వరకు ఇద్దరికి ఒకరికొకరు తెలుసు, కానీ ఎప్పుడు చెప్పుకోలేదు. అదేంటో ఎయిర్పోర్ట్ లో వాస్తు బాగుంది అనుకుంటా, ఆ పొజిషన్ బాగా సెలెక్ట్ చేసుకున్నారు. సో దాని తర్వాత ఏం జరిగిందో మనతో ఆ విషయాలు చెప్పడానికి ఆ ఇద్దరిని ఇక్కడ పిలుద్దాం. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ సాయి నివ్య అండ్ సురేందర్. వెల్కమ్ సూపర్. చాలా బాగా డాన్స్ చేశారు, ఇద్దరికి బాగా డాన్స్ అలవాటు ఉన్నట్టుంది. లేదు, నేను ఈ ప్రోగ్రామ్ కోసం ప్రాక్టీస్ చేయించా. అవును, మీరు చేస్తున్నారా అని చేయాల్సి వస్తుంది, తప్పట్లేదు. దాన్నే భరతనాట్యం అంటారు భయ్య. భరత చేసే నాట్యం, భరత చేత వాళ్ళు చేయించే నాట్యం. ఈ వయసులో తెలిసిపోయింది నాకు. బట్ మీ దగ్గర వండర్ఫుల్ స్టోరీ ఉంది, నేను విన్నప్పుడు నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. సో ఆ ఎయిర్పోర్ట్ ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు సార్? వాస్తు బాగుందని మీరు ఇందాక అన్నారు చూస్తున్నారా, అట్లా ఏమో అనిపించింది నాకు కూడా. నువ్వు చెప్పినా కొట్టే పరిస్థితులు మీరు ఉంటారు, మీరు అవతల సైడ్ ఉంటారు ఆవిడ. బట్ దట్స్ నైస్. సో అంతకు ముందు ఎన్నాళ్ళ నుంచి పరిచయం? యాక్చువల్లీ బీటెక్ లో ఫ్రెండ్స్ 4 years. దాని తర్వాత 1 year బెంగళూరులో జాబ్ చేశారు. దాని తర్వాత యుఎస్ కి వెళ్లే ముందు ఒకసారి చెప్పారనమాట ఇంట్లో. నీకు చెప్పలే? నాకు చెప్పాడు, మా ఇంట్లో ఒప్పుకునే ఛాన్సే లేదు అని చెప్పాను. తర్వాత ఒకసారి పేరెంట్స్ తో మాట్లాడతాను అని చెప్పేసి స్వీట్ బాక్స్ తీసుకొని వచ్చారనమాట మా ఇంటికి. మీరు నో అన్నా కూడా ఆయన ధైర్యం చేసి ఇంటికి వెళ్ళారు. ఎందుకు అంటే ఏంటో మరి తనకు ధైర్యం అంట, నేను అనను అవుతుంది అన్న డౌట్ గా చెప్పుంటారు. నాకు ఓకే, బట్ మా ఇంట్లో నా సంగతి తెలియదు. ప్రిపేర్ వెళ్ళారు సార్? బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ అవన్నీ వేసుకెళ్లారా? బుల్లెట్ ప్రూఫ్ మనకి ఇండియాలో కొద్దిగా కష్టం కాబట్టి మామూలుగా వేసుకొని గట్టిగా వేసుకొని పోయినా. ఏమన్నారు ఇంట్లో? స్వీట్ బాక్స్ తీసుకున్నారు కానీ ఇయ్యనని చెప్పినారు పిల్లలు. మరి ఏం చేశారు? మళ్ళా సైడ్ రోడ్ నుంచి వెళ్ళి, బైపాస్ నుంచి వెళ్ళి మళ్ళీ మెయిన్ రోడ్ ఎక్కి హైవేకి. టైం అలా టైం తీసుకుంది అనమాట, మెల్లమెల్లగా కన్విన్స్ చేసి. ఓకే, ఇప్పుడు ఇలా హ్యాపీ కపుల్ అవుతున్నాం. సో ఇద్దరు ఎవరు బాగా చదివాలి కాలేజీలో? నేనే కొంచెం బెటర్. చూపించండి. సేమ్ బ్రాంచా? కాదు, సిఎస్సి ఈసీ. బాగా చదివారు. సేమ్ క్లాస్ ఉంటే పాప ఆయన కూడా మొట్టికెళ్ళి చదివించేవాళ్ళు పాపం. అంటే నేను కూడా ఐఏఎస్ ఐపీఎస్ అవన్నీ అవుదాం అనుకున్నా, బట్ 10th పాస్ అవ్వాలన్నారు. సో
చిన్నప్పుడు ఆడుకునే ఆటల్లో ఇప్పుడు మేము 7 పెంకులాట బాగా ఆడుకునే వాళ్ళం. అదే అన్న బాగుంటది కదా. ఏ వ్యక్తి కొడదాం అనుకున్నా ఆ వ్యక్తి పటా పటా కొట్టాలన్నమాట. తర్వాత మళ్ళీ ఏమైనా కొట్టాలా బాల్ తీసుకుని మళ్ళీ వాళ్ళనే కొట్టాలన్నమాట బాల్ పెట్టేవాళ్ళ పెంకులు పెట్టే లోపల. బట్ ఈసారి గేమ్ కొంచెం చేంజ్ చేస్తాం ఇద్దరికి. మీరు ఆయన్ని బాల్ తో కొట్టాలి, ఆయన మిమ్మల్ని బాల్ తో కొడతారు. జాకెట్ తెప్పించారా మళ్ళీ సార్? బుల్లెట్ దొరకదు సార్, సారీ సార్. అందుకనే డైరెక్ట్ కూడా దెబ్బలు తోలుతాయి కాబట్టి మీ ఇద్దరు పేర్లు ఉంటాయి. ఓకే, ఆవిడ పేరున్న బోర్డు, మీ పేరున్న బోర్డు ఉంటుంది. దాని మీద మొత్తం పౌడర్ ఉంటుంది. మీరు బాల్స్ తో కొడుతున్న కొద్దీ ఆ పౌడర్ డ్రాప్ అవుతుంది. డ్రాప్ అయి పేరు రివీల్ అవుతుంది. ఎవరు ఫస్ట్ అపోజిట్ వాళ్ళ పేరుని రివీల్ చేస్తారో వాళ్ళు గెలిచినట్టు. గెలిచిన వాళ్ళు సేఫ్, ఓడిన వాళ్ళకి టాస్క్ ఉంటుంది. ఓకేనా? లెట్స్ ప్లే. ఎస్ గురుగారు, మీకు ఐమూలగా ఒక బోర్డు ఉంది సార్. ఉందండి. ఆ బోర్డులో మీరు ఆవిడ పేరు ఉంటుంది. మీరు బాల్స్ తో కొడితే ఆ బోర్డు మీద ఉన్న పేరు రివీల్ అవుతుంది. ఓకేనా? వెరీ గుడ్. ఇలాగే ఉండండి సార్, నేను రెడీ చెప్పాక ఆడతాను. కరెక్ట్, అది కరెక్ట్, ఎగ్జాక్ట్. 3, 2, 1. ఓకే, గేమ్ అప్, గేమ్ అప్. కళ్ళగంతలు తీయండమ్మా. ఎవరిది పడలేదు. ఇదిగో నువ్వు అమ్మా బోర్డు కాదు, మీ ఆయన కాదు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తాన్ని టార్గెట్ చేసి. అది మెల్లక్ కాదు, అవి గట్టి గట్టి. గురువు గారు స్పిన్ తిప్పుతున్నారు పిల్లగా. పాపం హ్యాండిల్ తగిలింది. ఆవిడ కూడా 2-3 సార్లు కొట్టారు. కొట్టారు. యాక్చువల్లీ నేను కొంచెం హైట్ తక్కువ కదా, అది కరెక్ట్ గా పైన ఉందేమో అని చెప్పి పైన టార్గెట్ చేసా. అవునమ్మా, వాళ్ళ పైన ఉన్న వాళ్ళందరూ తగిలింది. ఏం పర్లేదు, ఇప్పుడు మీకు మ్యాటర్ అర్థమైంది కాబట్టి ఇంకొన్ని బాల్స్ ఇస్తాను. ఫినిష్ చేయండి గేమ్. ఓకే, 3, 2, 1 గో. ఓకే, గేమ్ అప్. భయ్యా లాస్ట్ షాట్ ఆవిడ ముక్కు కొట్టావు డైరెక్ట్ గా. ఓపెన్ చేసుకోండి ఒకసారి. మీరు ఎక్కడున్నారు చూసి. మీరిద్దరు ఇగో లాస్ట్ 10 బాల్లు ఒకళ్ళొకళ్ళు కొట్టుకురు. మీ ఇద్దరు ఆవిడ ముక్కు ఇప్పుడు ఎర్రగా చూడండి. ఓకే, వెల్ ప్లేడ్ ఇద్దరు, సూపర్. సైడ్ ఆల్మోస్ట్ మేడం గారు క్లియర్ చేశారు. గురువు గారు ఇంకా పౌడర్ వేస్ట్ చేయడం ఎందుకని అలా ఉంచారు. అంటే ఇంకా 6 days టైం ఉంది. అసలు మీరు మామూలు కాదు కొట్టింది తెలుసా. 50 బాల్స్ లో మీరు 5 అటు వెళ్ళేసారు, మిగతా 40 ఇష్టం వచ్చాడు వెళ్ళేసారు. ఆవిడైతే సగం పంచారు, సగం మీ ఫ్యామిలీకి సగం మీ బోర్డుకి పంచుకున్నారు ఆవిడైతే. వెరీ గుడ్. సో మేడం గారు మీరే గెలిచారు, కంగ్రాచులేషన్స్. ఈవిడ గెలిచిన శుభ సందర్భంలో ఇప్పుడు హీరో గారు హీరోయిన్ గారిని ఎత్తుకుని మరి డాన్స్ చేయాలి. కష్టం. సూపర్. సో గురుగారు రెడీయా? అండ్ ఓహో, పాట పాడుతూ డాన్స్ చేయాలంటారా?
మీ ఇష్టం, మీరు ఎలా అడిగితే అలాగా. మేడం గారు మీ ఇష్టం. ఓకే, డాన్స్ క్లాస్ నాకు కాబట్టి పాట పడుతుంది. వెరీ గుడ్. ఇక్కడ వాళ్ళందరూ పారిపోతారేమో. ఏం పర్లేదు, ఎన్నో తట్టుకున్నారు మా వాళ్ళు. అరే గేట్లు వేసేయండి రా. ఓకే, రండి ఇలా రండి, సెంటర్ లోకి రండి. సార్ ఇప్పటి నుంచి బరువు బాధ్యతలు అర్థం చేసుకోండి. It's a crazy, 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 crazy feeling. 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 వెరీ గుడ్. చాలా ఆనందంగా ఉంది ఆయనకి, ఎందుకంటే విడిగా డాన్స్ చేస్తే దొరికిపోతాడు ఆయన. అందుకని బాడీ పెట్టినట్టు వెల్ డన్. థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరు. ఇక ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళ గురించి మేము కూడా తెలుసుకుంటాం సరదాగా. ప్లీజ్ బి సీటెడ్. ఓకే, సో మీ ఫ్యామిలీ మెంబర్స్ ఇట్ సైడ్, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఇట్ సైడ్ ఉన్నారు. బోలెడు విషయాలు మాట్లాడుకోవాలి. మీరు ఇట్ సైడ్, నేను మీ నాన్నగారు మీతో మాట్లాడుతున్నప్పుడు డిఫరెంట్ లాంగ్వేజ్ విన్నాను, తెలుగులో మాట్లాడుకోలేదు. కోడ్ లాంగ్వేజ్ ఏంటది? మరాఠీ. మరాఠీ? యా, శివాజీ. ఎస్, నాకు వినడం ఒకటే వచ్చు, అర్థం కాదు అంతే. నేను నేర్పించేస్తాం. ఓ వెరీ గుడ్, నేను కూడా మరాఠీ నేర్చుకుంటాను. ఇప్పుడు మరాఠీలో ఎలా ఉన్నారు, బాగున్నారా? కసైచు బరైచు. ఏది గ్రూప్ ఆన్సర్. బాగున్నారా? బర్రే బరో ఐంచా. బరో అచ్చా. నేను బాగున్నాను. తుమ్మి బరైంచా. తుమ్మి బరా ఇచ్చా. మీరు బాగున్నారా? తుమి బరైంచా. వచ్చింది నాకు మరాఠీ, అయిపోయింది. ఇక ముందు ముందు మీరు నేర్చుకోవాల్సి వస్తుందండి. మా దగ్గర ఒకరిని పెట్టారా టీచర్ని? వెరీ గుడ్, సూపర్. హాయ్. హాయ్, మీ పేరు? నా పేరు శ్రీదేవి. శ్రీదేవి. ఏం చదువుతున్నారు? ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్. ఫస్ట్ టైమా? ఫస్ట్ టైమే. ఓకే ఓకే. ఓకే, ఇప్పుడు మీరు ఒక టాస్క్ ఇచ్చారు కదా మాకు, సో మేము కూడా ఇప్పుడు మీకు ఒక టాస్క్ ఇస్తాము. నాకు టాస్కా? ఓకే, ఏం టాస్క్? ఏంటంటే ఇప్పుడు మేమంతా చాలా ఎడ్యుకేటెడ్, సో కొన్ని డైలాగ్స్ ఉన్నాయి, దాన్ని మేము ఇంగ్లీష్ లో చెప్తాము, మీరు దాన్ని ట్రాన్స్లేట్ చేసి తెలుగులో చెప్పాలా. అంతేనా? తెలుగు వచ్చిన వాళ్ళతో మన ఇంగ్లీష్ లో మాట్లాడాలి. నాకు ఇంగ్లీష్ ఎంత బాగా అంటే ఆ ఇంగ్లీష్ నాకు తప్ప ఇంకెవరికి అర్థం కాదు. బట్ ప్రాబ్లం లేదు, నేను ట్రై చేస్తా. ఐ యాక్సెప్ట్ దిస్ టాస్క్. చెప్పండి, ఫస్ట్ వన్. వితౌట్ హ్యావింగ్ పెప్పర్ సాల్ట్. నువ్వు కూడా కాపీ కొడుతున్నావు కదా, పేపర్ ఉంది అక్కడ. మీరు కాపీ కొడతారు, నేను మాత్రం డైరెక్ట్ చెప్పాలి. Without having pepper salt, doing tiger rice, what the message you have given to the society? ఉప్పు కారం లేని పులిహార చేస్తూ ప్రపంచానికి ఏం సందేశం ఇస్తావు? పెద్ద ఆవిడకి తెలుసు. శ్రీదేవి గారు, దాని అర్థం ఏంటమ్మా? మీరు చెప్పారు కదా అదే. ఓహో, నువ్వు కూడా సేమ్ బ్యాచా? ఓకే, ఇట్ సైడ్ ఏమన్నా? సి ఫ్రంట్ సైడ్ సి, బ్యాక్ సైడ్ డోంట్ సి, బిగ్ సి, డిక్ సి, యూ విల్ బర్న్, కాట్ బేర్, నాట్ బేర్. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు, మాడిపోతావు. Now I can rest in peace. Amma. Okay, next one. My name is Rahul. Last bench student like me? Yes, sir. Yes. See my hand. How hard. Play hard with you. Turn your face left,
లెఫ్ట్ సైడ్ బీట్ రైట్ సైడ్ బ్రేక్. చేయి చూసా అంత రఫ్ ఉందో చూడవా తమ్ముడు, చేయి చూసా అంత రఫ్ ఉందో. ఏది హెడ్ ఒకసారి లెఫ్ట్ అని ఇచ్చుకో, ఆ రైట్ అని ఇచ్చుకో, అంతేనా? ఇటు సైడ్. హాయ్ ప్రదీప్, హాయ్. నా పేరు శాంభవి. మినిమం సమ్ ఉప్మా పుట్టు మీ క్యారేజ్ టేకింగ్ ఓ రోమింగ్ సమ్ డే యు పుట్టు మీ సమ్మా. ఏ మూవీ? క్యారియర్లు ఉప్మాలు తీసుకుని వెళ్తానే ఉంటావు కానీ ఏ రోజైనా నాకు బాక్స్ ఇచ్చావా? అయ్యో కుర్రాడు కష్టపడుతున్నాడే, గాలికి తిరుగుతున్నాడే, కనీసం కొంచెం ఉప్మా పెడదామని అనిపిలే? అయిపోయింది అమ్మయ్య, సూపర్. డైలాగుల వరకు ఓకే, ఈ డైలాగ్ వారు, కానీ అసలైంది గేమ్ ఆడితే ఇంకా మజా వస్తుంది. ఈసారి మగపెళ్లి వారికి ఆడపెళ్లి వారికి ఒక గేమ్ పెడతాం. ఈ గేమ్ లో ఎవరు గెలుస్తారో వాళ్ళ చేతుల మీదుగా ఈ కపుల్ కి గిఫ్ట్. రెడీయా? రెడీయా? రెడీ. లెట్స్ ప్లే. ఓకే, సో ఇప్పుడు రెండు టీముల నుంచి ముగ్గురు వీరులు దిగొచ్చారు. చాలా ఈజీ టాస్క్ సార్, అసలు చూసే వాళ్ళకి ప్రాబ్లం ఉండదు. ఏంటంటే బెలూన్ తీసుకుని రెండు మోకాల మధ్యలో పెట్టి హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళిపోతారు. సో నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత ఈ లైన్ దాటిన తర్వాత మీరు చేత్తో ఆ బెలూన్ పేల్చడానికి లేదు, రెండు కాళ్ళతోనే ప్రెస్ చేసి ఆ బెలూన్ పేల్చాలి. అయ్యో, అది పేలాక వెనక్కి వచ్చి ఇంకో బెలూన్ తీసి, మధ్యలో కనుక బెలూన్ పడిపోతే ఆ బెలూన్ పడిపోయినా ఆ బెలూన్ కూడా ట్రై చేయకండి. వెనక్కి వచ్చి ఈ లైన్ వెనకాల నుంచి ఫ్రెష్ గా మళ్ళీ స్టార్ట్ చేయండి. అండ్ ఆ లైన్ దాటిన తర్వాత మీరు బెలూన్ ని ప్రాపర్ గా మళ్ళీ ప్లేస్ చేసుకుని హ్యాండ్స్ ఇలా పెట్టే పేల్చా. 3, 2, 1. తీసుకోండి సార్, తొందరగా కౌంట్. అమ్మా అబ్బా, మొత్తం అందరికి 6 ప్యాక్ వచ్చింది. అమ్మా, ఎన్ని రకాలుగా బెలూన్ పేల్చొచ్చు అన్ని రకాలు పేల్చారు సార్. కానీ ఏ మాటకు ఆ మాట చెప్పాలండి, చాలా కష్టమైన గేమ్. అందులో ఇద్దరు టాప్ లీడింగ్, ఈయన గురువు గారు ఇద్దరు. తొండిలో ఫస్ట్ అక్కడ దాకా వెళ్తాడు ఆయన. ఈయనైతే ఎన్నిసార్లు చెప్పినా అని పేల్చొస్తాడు. సార్ చేతితో పేల్స్తే కౌంట్ ఉండదు సార్ అంటే, అబ్బే ఆ గురువు గారు అయితే చాలా తెలివైన వాళ్ళు. అక్కడ దాకా వెళ్ళి కాళ్ళు పెట్టి అలా చేతితో పేల్చుతున్నాడు ఆయన. కాస్ట్యూమ్ కంఫర్టబుల్ గా ఉండడం వల్ల ఆయన ఏం ఆడుతున్నాడో ఆయనకి తప్ప ఎప్పటికీ తెలియదు. అండ్ అది పేలిందో లేదు కూడా ఆయనకు డౌట్. అమ్మాయ అని ఇలా వెళ్తుంటే బాల్ కింద బెలూన్ కింద పడుతుంది డ్రెస్ వచ్చి, ఓహో ఇది ఇంకా పగలలేదా అని అలా 2-3 వెనక్కి కూడా తెచ్చుకున్నారు మీరైతే చక్కగా. అండ్ చాలా కష్టమైన గేమ్.
అండ్ ఈ గేమ్ తో ఈయనకి ఎలాంటి సంబంధం లేకుండా ఆయన ఆట ఆయన ఆడుకున్నాడండి. చాలా జెన్యున్ గా నేను ఒక్కటే ఇక్కడ ఆడుకుంటాను, నీట్ గా వెళ్ళి ఆయన ఆడుకుని వచ్చారు. ఎక్కువ కష్టపడిన వ్యక్తి. లైన్ దాటాక బెలూన్ ఒకవేళ పడిపోయినా మనం అడ్జస్ట్ చేసుకుని పెట్టుకోవచ్చు. కానీ గురువు గారు ఎంత అమాయకులు అంటే అరే పడిపోయిందా అని సార్ లైన్ దాటే అయ్యో వద్దు అని చెప్పి వెళ్ళిపోతున్నా. సో ఇటు సైడ్ ముగ్గురు కలిసి ఆడారు ఈ టాస్క్ ని. ఆడిన తర్వాత మగ పెళ్లి వారు ముగ్గురు కలిసి 28 బెలూన్స్ పేల్చారు. బాగా ట్రై చేసాం మనం, డ్రెస్ కంఫర్టబుల్ గా ఉంది కాబట్టి. ఆడపెళ్లి వారు ముగ్గురు కలిసి 28 బెలూన్స్ పేల్చారు. సో అదే సో ఇప్పుడు గేమ్ ఏంటంటే టై బ్రేకర్ ఆడాలి మీరు. ఈ టై బ్రేకర్ బ్రేక్ చేయడానికి మీ ముగ్గురు బదులు ఇంకో ముగ్గురు పిలవండి, మీ ముగ్గురు బదులు ఇంకో ముగ్గురు మీరు పిలవండి. ఆ ముగ్గురు వచ్చి ఆడారు, వాళ్ళ బదులు ఈ ముగ్గురు వచ్చారు. ఇప్పుడు సేమ్ గేమ్ ఆడతారు మీరు. రెడీ, టేక్ యూ బెలూన్స్. 3, 2, 1 గో. కమలపూడి కట్ట నింద మామ కన్నె పిల్లల జోరే జోడు. కమలపూడి కట్ట నింద మామ కన్నె పిల్లల జోరే జోడు. ఉలుగు సొక్క వేసిన వాడా పిల్లగా చిలక ముక్కు చిన్నవాడా. ఉలుగు సొక్క వేసిన వాడా పిల్లగా చిలక ముక్కు చిన్నవాడా. చక్కని చొక్క దక్క చూడు మామ చిత్ర కన్ను కుంటేవాడా. చిత్ర కన్ను కుంటేవాడా. 10, 9, 8, 7, 6, 5, 3, 2, 1. ఓకే, వెరీ గుడ్, వెల్ ప్లేడ్. ఆరుగురికి ఒకసారి క్లాప్ చేయండి. అండ్ వీళ్ళు కూడా, నేను ఇంకా ఆయనకు ఓన్లీ డ్రెస్ కంఫర్టబుల్ అనుకున్నా, మీరు డ్రెస్ ఎలా. అండ్ గురువు గారు సార్ అయితే బెలూన్ పెట్టి అని ట్రై చేశారు మొత్తం. బట్ వెల్ ట్రైడ్, బాగా ఆడారు. ఆ చివర్లో అక్కడ ఉన్న బెలూన్లు అయిపోతే కొన్ని ఎగిరిట్ వచ్చాయి. నేను ఇంకా బెలూన్స్ ఉన్నాయి ఇక్కడ కూడా తీసుకెళ్ళండి అంటే, గురువు గారు అయితే మధ్యదారులో బెలూన్ కనిపిస్తే మధ్యదారులో వెళ్ళిపోతున్నాడు ఆయన. ఎక్కడ బెలూన్ కనిపిస్తే అక్కడికి వెళ్ళిపోతున్నాడు ఆయన. బట్ వెల్ ప్లేడ్ ఆరుగురు. సో మగపెళ్లి వారు మొత్తం 8 బుడగలు పేల్చారు. అందులో అతి ఎక్కువ మాస్టర్ ట్రై చేసి పేల్చారు. సీనియర్ కదా, బాగా ఆడారు. అండ్ ఇట్ సైడ్ ఆడపెళ్లి వారి తరఫున 10 బెలూన్స్ పేల్చారు. కంగ్రాచులేషన్స్ సూపర్, కంగ్రాచులేషన్స్, వెరీ వెల్ డన్, బాగా ఆడారు. అండ్ బాగా తినాలన్న ముగ్గురు. అండ్ ఇందాక ముగ్గురు కూడా దయచేసి ఒకసారి రావాల్సిన కోరుతాం. ఈ ఆరుగురు నిజంగా చాలా కష్టపడ్డారు. అండ్ ఒక 2 బెలూన్స్ తేడాలో మనం ఒక అడుగు వెనకేసాం. సింహం ఒక అడుగు వెనకేసింది కదా అని చెప్పి ఓడిపోయినట్టు కాదుగా, ఎక్కువ ముందుకు దూకడానికి. ఇలాంటి మోటివేటివ్ డైలాగులు నా దగ్గర చాలా ఉన్నాయి సార్. సో సూపర్, మీ ఆరుగురు వల్లే ఈ ఘనత మనకు దక్కింది. అండ్ తప్పకుండా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చి సన్మానం చేస్తారు. కానీ మీ ముగ్గురు ప్రయత్నం గట్టిగా చేశారు, ఆల్మోస్ట్ ఈక్వల్ స్కోర్ చేశారు. కాబట్టి మీ ముగ్గురి దర్శకత్వ పర్యవేక్షణలో ఈ కూర్చున్న ముగ్గురికి సన్మానం జరుగుతుంది. బాగా కవర్ చేశాగా, సూపర్. అదే మీరు వెళ్ళి హ్యాపీ కూర్చోండి సార్. అందరినీ లైన్ లో పంపించండి. మీరు వెళ్ళి వీళ్ళ నెత్తి మీద బుడగ పెడతారు, ఇలా పెట్టి ఇక్కడ పేలుస్తారు 2 చేతులతో. రెడీ, రండి రండి. నెక్స్ట్ తొందరగా. సైడ్ యాంగిల్లో నేను సిమ్లా యాపిల్, వైడ్ యాంగిల్లో నేను వోడ్కా బాటిల్.
సూపర్. 3 రోజులు స్నానం చేపినా పర్లే, మంచి వాసన వస్తుంది మీ దగ్గర. అండ్ మంచి సువాసన వస్తుంది హ్యాపీగా. కానీ మా వాళ్ళు కొంచెం టాల్కమ్ పౌడర్ తక్కువ చీమల మందు కలిపారు. పాట పెడితే డాన్స్ చేస్తే దులుపుకుంటారు. మ్యూజిక్. నచ్చి నచ్చగానే పచ్చి ఒంటి మీద కచ్చి వేసుకుని పోతుంటే బాక్స్ బద్దలైపోయే. ఆడపల్లి వారు గెలిచారు, కంగ్రాచులేషన్స్. సో మీ చేతుల మీదుగా ఇప్పుడు ఈ జంటకి గిఫ్ట్ అందజేస్తాం. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు రండి. ఓకే, సో ఆడపల్లి వారి చేతుల మీదుగా గిఫ్ట్ అందజేయండి అమ్మా వాళ్ళిద్దరికి. రండి అందరూ చేసుకోండి, ఇచ్చేయండి. గిఫ్ట్ గెలిచిన ఆనందం మనం సెలబ్రేట్ చేసుకోవాలి. మ్యూజిక్. అండ్ ఇక ఇప్పుడు అసలైన టైం వచ్చింది. మనం ఆట పాట మొదలు పెట్టాలి. ఆట అయితే ఇందాక ఆడాం కానీ పాట మొదలెట్లేదు కాబట్టి సరదాగా మనం ఇప్పుడు పాటల గేమ్ ఆడదాం. రైట్, లెట్స్ బిగిన్. గానా బజానా. ఓకే, సో టీమ్ కెప్టెన్స్ దగ్గర బోర్లు ఉన్నాయి. అదే మీ బజర్. ఒకసారి ఊది చూసుకోండి సార్. అబ్బో అబ్బో. సో మీకు స్క్రీన్ మీద సినిమా టైటిల్ ఇంగ్లీష్ లో వస్తుంది. మీకు అది తెలుగులో ఏమంటారో ఆ సినిమా టైటిల్ ఏంటో మీరు గుర్తిస్తే మీరు విజిల్ వేయండి. ఎవరు ఫస్ట్ వేస్తారో వాళ్ళకి చెప్పే ఛాన్స్ ఉంది. ఎవరు వేసారో నేను చెప్తాను. అప్పటివరకు ఆన్సర్లు ఎవ్వరు లీక్ చేయదు. పుట్టుకుని మీరు అనేసారనుకోండి, మీరు విజిల్ వేసి ఉంటారు, వాళ్ళు ఫస్ట్ వేసి ఉంటారు. మీ ఆన్సర్ తీసుకుని వాళ్ళు చెప్పేస్తారు. కాబట్టి మీ ఛాన్స్ అని చెప్పినప్పుడే మీరు ఆన్సర్ చెప్పండి. సినిమా పేరు చెప్పండి, ఆ సినిమాలోంచి ఒక పాట పాడండి. అప్పుడు 1 పాయింట్ వస్తుంది. మనం పాట పాడితే అపోజిషన్ టీమ్ కి టాస్క్ ఇచ్చే ఛాన్స్ ఉంది. హియర్ వి గో. ఫస్ట్ పిక్చర్. మగ పెళ్లివారు. పైసా వసూల్. పైసా వసూల్. ఓ, ఇట్స్ లైక్ త్రిశూల్. ఓకే, పైసా వసూల్. అందులో పాట పాడమ్మా. అరే మామా అంతే, ఇంకా చాలా. పైసా వసూల్ టైటిల్ సాంగ్ కూడా ఉంది. శ్యాము వాడదు. అగో గురువు గారికి ఇవ్వండి, చంపేస్తారా పాటని. I am a fan of NBK. I have 101 fever. My nurse told me to take medicine. మెడిసిన్ లేకుండా నాగిన్ డాన్స్ ఏంది బే? ఇట్రా. అరే మామా ఎక్ పెగిలా. అరే మామా ఎక్ పెగిలా. రైట్ ఆన్సర్, 1 పాయింట్. సూపర్. సో ఇప్పుడు మనం టాస్క్ ఇస్తాము. ఎవరిని సెలెక్ట్ చేద్దాము? దివ్య. దివ్య. సో మేడం గారు, ఈ సినిమా నుంచి ఒక మంచి పాట వస్తుంది. ఆ పాటకు మీరు డాన్స్ చేస్తారు. నే అడుగెడితే జో మొదలెడితే అరే గుండెలు తీసి కాలరు ఎగరేస్తే అరే వసూలు 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 పైసా వసూలు. అరే వసూలు 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 పైసా వసూలు. నే అడుగెడితే జో మొదలెడితే అరే గుండెలు తీసి కాలరు ఎగరేస్తే అరే వసూలు 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 పైసా వసూలు. ఓకే, ఇట్స్ ఏ టీమ్ కి 1 పాయింట్. వెల్ ప్లేడ్. ద నెక్స్ట్ పిక్చర్. ఆడపిల్లి వారు, కమ్ ఆన్, లెట్స్ డు ఫంక్షన్. కమ్ లెట్స్ డు ఫన్. రారండి వేడిక చూద్దాం. రారండి వేడిక చేద్దాం. ఓ, సేమ్ టైటిల్. ఓహో, వాళ్ళు కాపీ కొట్టారా? ఇప్పుడు అందరూ వచ్చి పాట పాడండి సార్. వేడుక చేద్దాం, మా కళ్యాణము వైభోగము. వేడిక చూద్దాం, మా సీతమ్మకు కళ్యాణకు
చేసేద్దాం ఆడేద్దాం పాడేద్దాం ఓకే థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ. రైట్ ఆన్సర్ 1 పాయింట్. ఇప్పుడు టాస్క్ ఇవ్వాలి. శాము శాము దివ్య సెలెక్ట్ కర్. నీకు పద్యాలు వచ్చా? పోయమ్స్ గానీ పద్యాలు గానీ ఏమేమి వచ్చు? ఉప్పు కప్పు రంబు తర్వాత మరి దాని తర్వాత ఇట్స్ లైక్ నొక్ పోల్క్ నూన్ చూడు రుచుల్ వెరీ డిఫరెంట్ వెరీ డిఫరెంట్. దాని తర్వాత పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా అభిరామ. లిజన్ బాయ్ వెరీ గుడ్ సూపర్. పాటలు వచ్చా నీకు? ఏ లాంగ్వేజ్ అయినా పర్లేదా ఏ లాంగ్వేజ్? ఎన్ని లాంగ్వేజ్ వచ్చమ్మా? ఏ లాంగ్వేజ్ లో పాడదాం అనుకుంటాం? ఫ్రెంచ్ ఫ్రెంచా? దానికి నువ్వు 4 కొరకక్కర్లే. కాదు. సరే మామూలుగా పాడు ఫ్రెంచ్ సాంగ్ ఒకటి. On a crease, on a mule, and I'm the second hand. They massage foolish you and many. On a crease, on a mule, and I'm credit no man. On the zip, the skull of Undradi. ఏమనట్లేదు ఆవిడ, చాలా సింపుల్ చెప్పింది. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే. అదే కదమ్మా ఫ్రెంచ్ లో. భలే వచ్చింది. జబాస్ ప్రదీప్. ఇంకెప్పుడు ఏం అడగనమ్మా. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్. సినిమా ఫ్రెంచ్ సినిమాలో పాట అమ్మా ఇది. ప్రైవేట్ ఆర్టిస్ట్ ది. అరే నీకు ఎందుకురా, నీకు ఫ్రెంచ్ రానప్పుడు ఏ పాట అయితే ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ. సో ఇట్ సైడ్ 1 పాయింట్, ఇట్ సైడ్ 1 పాయింట్. హియర్ వి గో. నెక్స్ట్ సాంగ్. మళ్ళీ ఆడపల్లి వారు విజిలేశారు. సరైనోడు. కరెక్ట్ పర్సన్. సాంగ్ మనీలా 4 3 2 1. తెలుసా ప్రేమించానని తెలుసా తెలుసా ప్రాణం నువ్వని ఎవరినానా? రాసా రాసా నీకే నేనని తెలుసా తెలుసా నువ్వే నేనని. రైట్ ఆన్సర్. సూపర్ దా. అసలు ఎంత చక్కగా పద్ధతిగా పాడాడు పిల్లాడు పాట. ఇగో ఇంటికి వెళ్ళాక అమ్మాయిని అడిగానని చెప్పు. ఈ డ్రెస్ కి తగ్గ పాట నా దగ్గర ఒకటి ఉంది. సాంగ్ ప్లీజ్. Open Gangnam Style. Gangnam Style. Open Gangnam Style. Gangnam Style. Open Gangnam Style. Hey, sexy lady. Open Gangnam Style. Hey, sexy lady. 성숙해 보이지만 놀 땐 노는 여자 이때다 싶으면 묶었던 머리 푸는 여자 가렸지만 웬만한 노출. చాలా బాగా చేస్తామ్మా. అంటే ఈ పాటకి ఫోక్ డాన్స్ చేయగలిగా చూసాను. వెరీ గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇట్ సైడ్ స్కోర్ 2, ఇట్ సైడ్ స్కోర్ 1. నెక్స్ట్ సాంగ్. ఎవడు ఆన్సర్ చెప్పకూడదురా. ఎవరు విజిలేశారో చెప్పాలి. ఎవడు విజిలేశారని నేను చెప్తాను. అప్పుడు ఎవడు చెప్పాలి మనం. ఓకే, ఎవడు సినిమా నుంచి పాట ఇప్పుడు పాడతారు. జతగా నేనుండా. ఓ శృతి హాసన్. కథగా నేనే ఓ పని చేస్తాను, మీకు వస్తాను నాకు అర్థం. మ్యూజిక్. గాజువాక సెంటరు కాడ గాజుల కొట్టు గంగారావు. గాజువాక సెంటరు కాడ గాజుల కొట్టు గంగారావు. సైజు చూస్తా రమ్మంటూ నా చేతులు గిల్లాను. అయ్యో పాపం, అయ్యో పాపం. జువ్వలు పాలేం జంక్షన్ కాడ ఆ టైలర్ షాపు టైగర్ బా
ఇట్స్ ఎట్ సాంగ్ పాడారు, మనకు కూడా పాయింట్ వచ్చింది. ఇట్స్ ఎట్ స్కోర్ 2, ఇట్స్ ఎట్ స్కోర్ 2. ఓకే, నెక్స్ట్ సాంగ్. మగపల్లి వారు. అల్లుడు సీను. ఓ సనిల్లా సీను. అల్లుడు సీను. పాట పాడు. Yes, పాట. అరే సీను 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 నేనే నీకు ఫ్యాను తినిపిస్తా మీటా పాను అరే పీను పీను నేనే రైట్ ఆన్సర్, 1 పాయింట్. ఇప్పుడు ఈ పాటకి మేడం గారు రండి రండి రండి. బాగా చేయాలంటే ఏమనాలి? బర్గర్ కావు, కర్రు, బాగా బర్రు. ఓకే. నా ఇంటి పేరు సిల్కు, నా ఒంటి రంగు మిల్కు, నన్నంటుకుంటే ఇస్తా ఓ జలకు, నా మాట సిలక పలుకు, నా పులుకు మెరుపు తడుకు, అరే పడని వాడు లేడే నా వలకు, సిగ్గుపడేది 6 కాకు, నన్ను కొట్టేది 10 కాకు, అరే లెమన్ టు 11 కాకు, రగిలిస్తే రౌండ్ కాకు, తగిలిస్తాను కంటూ బ్యాకు, తగ్గిస్తాను నీ హెడ్ టేకు, వేస్తాను నా లిప్ లాకు, తిప్పిస్తా హార్ట్ అటాకు. ఓకే, ఇట్ సైడ్ మరో పాయింట్ వచ్చింది. స్కోర్ 3, స్కోర్ 2. నెక్స్ట్ సాంగ్. మగపల్లి వారు మళ్ళీ విజిలేశారు. మిర్చి. ఓ ద చిల్లీ, ద మిర్చి. ఈసారి ఇప్పుడు పాడడానికి వీల్లేదు. ఒప్పిని పాడు. ఏం పాడతారేంటి ఆంటీ? భలేవారే మీరు. పాడలేదు అలా పాడకపోతే ఎలాగా? వచ్చి పో బైక్ ఇవ్వండి ఆవిడకి. మీరు పాడతారా? కాటుక కళ్ళని చూస్తే పోతుందే మతి పోతుందే నడుమును చూస్తే బాబా. రైట్ ఆన్సర్, 1 పాయింట్. హీరో గారు హీరోయిన్ గారు ఇప్పుడు ఆ పాట డాన్స్ చేస్తారు, అంతే కదా? ఓకే. నీటిలోని సాపొచ్చి నేల మీద పడ్డట్టు మనసేమో గిల్లా గిల్లా కొట్టేసుకుంటాందే డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ ఇది ఈ ఫీలింగ్ తొక్క మీద కాలేసి నీ ఒళ్ళో పడ్డట్టు మస్తు మస్తు సీనే రాత్రి కల్లోకొచ్చిందే డార్లింగే అది నా డార్లింగే డార్లింగే ఎందు ఈ ఫీలింగే ఓ సచిన్ బ్యాటే తెచ్చి నన్ను సిక్సర్ పీకేసినట్టు బుర్ర గిర్రా గిర్రా ముందే డార్లింగ్ రబ్బరు మూతే పెట్టి గాజు సీసాలు పక్కేసినట్టు ఒక్క పూసేస్తాంది రారో డార్లింగే చేసిన వెయిటింగ్ చాలే కానీ ఇప్పటికిప్పుడు పెట్టవ మీటింగ్ డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ పెరిగిరాయి డార్లింగ్ డార్లింగే ఓరి నా డార్లింగే డార్లింగే బెగిరారో డార్లింగే త్రుటిలో తప్పిన పెను ప్రమాదం. తుఫాన్ ఇప్పుడే తీరం దాటింది. థ్యాంక్ యూ సార్, వెల్ డన్. సో ఇప్పుడు పాట కూడా ఇటు సైడ్ పాడడం వల్ల 4-2. ఓకే, నెక్స్ట్ సాంగ్. ఆడపల్లి వారు. నాన్నకు ప్రేమతో సాంగ్. I wanna follow, 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 follow you. I wanna follow, 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 follow you. I wanna follow, 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 follow. I wanna follow, follow, follow you. రైట్ ఆన్సర్, 1 పాయింట్. ఓహో, వాళ్ళిద్దరు చే డాన్స్ చేపిస్తారు ఇప్పుడు. ఓకే ఓకే, రండి సార్. అబ్బో, రండి రండి రండి. ఓ పిల్ల నీ వల్ల గుడ్డల్లో సిలిండర్ పెలింది ఒరబ్బా నీ వల్ల ఒంపులో పెట్రోల్ బంకే పొంగిందే నైఫ్ లాంటి నీ నవ్వుతోటి నా నిద్రంతా కట్ట కట్ట కట్టయిందే రైపులంటి చూపు సోకి నా దిక్కు మొత్తం పట్టా పట్టైందే అలబా 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 అలబా
ఓకే లాస్ట్ సాంగ్. ఓ నో, ది మగ పిల్లవారు హ్యాస్ ఊదుడు ద విజిల్. ఇద్దరు అమ్మాయిలతో ఇద్దరు అమ్మాయిలతో. నీ పేరేనా? మైకి లేపు. యశస్విని. యశస్విని. ఇద్దరు అమ్మాయిలతో అయితే రైట్ ఆన్సరే. పాడుకున్న తర్వాత మాట్లాడుకుందాం. ఏ క్లాస్ చదువుతున్నానా? 8th క్లాస్. సోషల్లో 3rd చాప్టర్ ఏంటి? ఇది టైం పట్టిద్ది. అడిగానే ఇద్దరు అమ్మాయిలతో నాన్నకు ప్రేమతో మిర్చి. మినరల్స్ అండ్ పవర్. నేను చదివితే నాకు గుర్తుండదు. ఓకే, సాంగ్ పాడు. 1 5 4 3 2 1 పాస్. అమ్మాయి మనసులో అబ్బాయి దూరేసి కిటకిటలే పెట్టేస్తే ఏమైతాది? మస్తు beat వస్తాది. పిచ్చ పాట వస్తాది. రైట్ ఆన్సర్ 1 పాయింట్. ఇంత బాగా మీరు పాడారు కాబట్టి అండ్ ఒక పాయింట్ మీకు వచ్చింది. మీ స్కోర్ ఇప్పుడు ఎంత అయింది? వాళ్ళ స్కోర్ ఎంత అయింది? కాబట్టి మొత్తం అందరు కలిసి పాడి డాన్స్ చేయాలి. ఎవ్వరు అక్కడ కూర్చోడానికి వీల్లేదు. ఆల్ డౌన్. రాయే రాయే నా రాకాసే నువ్వే బయటేసే అట్టా దోపేస్తే రారో రారో నా శివ కాసి అగ్గి రాజేసి సిగ్గు పెట్టేస్తే చెట్టు మీద మ్యాంగోలా నువ్వెంత చక్కగా ఉన్నావే వెల్ ప్లేడ్. సూపర్ ఎనర్జీ అండ్ థ్యాంక్ యూ. సూపర్ ఎంటర్టైన్మెంట్ అందించారు. పాటలు ఎలా పాడినా పర్లేదు కానీ ఆ ఒక్కొక్క పాటకి ఒక్కొక్క రకమైన డాన్స్ వచ్చింది చూసారు. దట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్. అన్నయ్య హోల్ హార్టెడ్ గా డాన్స్ చేశారు. నాలాంటి డాన్సర్లు ఎంతో మంది తోడున్నారని వాళ్ళు నాకు తెలిసింది. ఈ శుభ సందర్భంలో పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి ఉన్నారు కాబట్టి మా తరఫు నుంచి చిన్న కానుకలు ఉన్నాయి. ప్లీజ్ కమ్. గంటలో మొదలైంది కాదు ఈ భావన. సో గురుగారు ఎలా అనిపించింది మా రానుండో వేడుక చేద్దాం కార్యక్రమం? చాలా హ్యాపీ ఉంది. మంచి ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ. అండ్ ఇట్స్ మెమరబుల్. ఇంతమంది ఫ్యామిలీ మెంబర్స్. చాలా చాలా మెమరబుల్. లైఫ్ టైం మెమరబుల్. ఫస్ట్ ప్రోగ్రామ్ ద బెస్ట్ ప్రోగ్రామ్. సూపర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాగే 2 కుటుంబాలని కలుపుతూ ఇద్దరిని ఒకటి చేస్తూ మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుస్తాను. బాయ్. థ్యాంక్ యూ సో మచ్.